హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ చైర్ చూసారు ఫ్రెండ్స్, వీల్స్ ఉంటాయి కదా, ఇది తట్టకుండా పెట్టింది. ఇప్పుడు ఇట్లా అని అక్కడికి గోడ వరకు వెళ్ళిన వీల్ చైర్ల మీద కూర్చుంటప్పుడు జాగ్రత్తగా కూర్చోండి ఫ్రెండ్స్. పడేదాన్ని కొంచెం అయితే నార్మల్గా ఇట్లా కూర్చొని బరువు వేసిన అక్కడి వరకు జారకపోయింది, పడలేను లక్కీగా. బ్రేక్ఫాస్ట్ అయిందా ఫ్రెండ్స్? కాలేదా? అదైతే ఈరోజు స్ప్రౌట్స్. ఏంటో తెలుసు, ఫస్ట్ టైం రాగులతో చేశాను. తైదలు, రాగులు అంటే మనకు తెలంగాణలో తైదలు అంటేనే తెలుసు కొందరికి. మొలకలు చూడండి ఎలా వచ్చాయి, బాగా వచ్చినాయి కదా. అంటే చిన్న గింజలు కదా, ఇవి చిన్నగానే వచ్చినాయి మొలకలు. నేనైతే ఇది తింటున్నా, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉడకబెట్టిన కన్నా వేయించుకొని తిన్న కన్నా ఇట్లా స్ప్రౌట్స్ తింటే బెల్లం ఎక్కువ అంటున్నారు కదా. ఈ మందుల తిండిలకు ఏవి తిన్నా అంతే ఉన్నాయి. నేను ఇవి కూడా మిల్లు దగ్గర వెళ్ళినప్పుడే తెచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే మిల్లులోకి ఇక్కడికి తేడా ఏం అబ్జర్వేషన్ అంటే, మనం ఇవి ఈడ ఎన్ని తెచ్చి కడిగినా కూడా నువ్వు 4-5 సార్లు కడుగు, అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అని భయం. కడిగినా కొద్దిగా తెల్లగా పౌడర్ వస్తూనే ఉంటుంది. అదే ఈ మిల్లులో తెచ్చినవి అయితే ఒక్కసారి కడిగినా 2 సార్లు కడిగినా తెల్ల పౌడర్ అనేది లేదు. ఇవి కానీ శనగలు కానీ మినుములు, బెబ్బర్లు, పెసళ్ళు అన్నీ చూసినా డైరెక్ట్ అక్కడ పడుతున్నారు, అక్కడ పెడుతున్నారు కదా, ఏమీ లేదు. చూడండి, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు సంచులు. ఇట్లా మనం కావాలన్నప్పుడు తీసేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. శంకరపల్లి మనకు చాలా దగ్గర కదా. ఇది వరకు తెలియనప్పుడు నేనైనా బయటే కొనేదాన్ని. మీరు అబ్జర్వ్ చేయండి ఈసారి కడిగినప్పుడు, అక్కడ తెచ్చినాయి ఇక్కడ తెచ్చినాయి కడిగితే ఎట్లా వస్తుంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.